సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 79 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలతో పాటు 5 ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నట్లు చెప్పారు. ఇక విద్యార్థులు అందరూ అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గాలి, వెలుతురు, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. అదేవిధంగా వొకేషనల్ విద్యార్థులు 1763 మంది వొకేషనల్ విద్యార్థులు కూడా 10వ తరగతి పరీక్షలు రాయబోతా ఉన్నారు. అవి మనకు 3, 4వ తారీఖు లోపల ఈ వొకేషనల్ ఎగ్జామినేషన్ నిర్వహించబడతాయి. టోటల్గా 79 సెంటర్లు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్సే కావచ్చు, కాలేజీలే కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్సే కావచ్చు, 74 సెంటర్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు 5 మాత్రమే మన జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో సిద్దిపేటలో 3, గజ్వేల్లో 5 సెంటర్లు మాత్రం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం మన జిల్లాలో కూడా ప్రాబ్లమేటిక్ సెంటర్స్ అనేది ఏమి కూడా నిర్ధారించబడలేదు. స్టోరేజ్ పాయింట్స్ వచ్చేసి 25 పోలీస్ స్టేషన్లు మన జిల్లాలో ఉన్నాయి. 25 పోలీస్ స్టేషన్ లోపల మనము ఈ పేపర్ అన్నిటి కూడా ప్రిజర్వ్ చేసి పెడతాము. మనకు సెట్ 1 పేపర్ వచ్చేసి 11/3/2025 రోజు రావడం జరిగింది. ఆ 11/3/2025 రోజు వచ్చినటువంటి సెట్ 1 పేపర్ను మనం నెక్స్ట్ డే అంటే 12/3/2025 రోజు మన రూట్ ఆఫీసర్ల ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది. అదేవిధంగా 7/3/2025 నాడు సెట్ 2 పేపర్ రావడం జరిగింది. దాన్ని మనము 8/3/2025 రోజు కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు 7 రూట్ల ద్వారా అంటే వీళ్ళందరూ కూడా ఎంఈఓలు వారి ద్వారా మనము పోలీస్ స్టేషన్ లోపల పెట్టడం జరిగింది. సెట్ 1 పేపర్లు వేరే, సెట్ 2 పేపర్లు వేరే సపరేట్గా ట్రంక్ బాక్స్లో